హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈరోజు మా ఆడపడుచు సార తీసుకొని వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్తుందనమాట. తనకి మ్యారేజ్ అయ్యి 2 months అయ్యింది, అంటే 3rd month ఇది. తన మ్యారేజ్ వచ్చేసి May 7, 8 మ్యారేజ్ అయింది. చాలా మంది పెళ్ళైన నెలలోనే సారా తీసుకుని అత్తగారింటికి వెళ్తారు, కానీ ఆ నెలలో మంచి రోజులు లేవని వాయిదా వేయడం జరిగింది. అందుకే 3వ నెలలో సారా అయితే తీసుకుని వెళ్తుంది. మా సైడ్ అయితే కొత్తగా పెళ్ళైన జంట ఇద్దరు కలిసి పీటల మీద కూర్చున్న తర్వాత ఇలా పసుపు రాసి పూజిస్తామన్నమాట. వడి నింపుతాము. ఇక్కడ మా అత్త పసుపు రాస్తుంది ముందుగా. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ లిఖిత అంటే చాలా ఇష్టము. చాలా బాగా కలిసిపోతుంది, అందరితో బాగా మాట్లాడుతుంది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు ఏది జరిగినా సరే తనే ముందు ఉండి చక్కచక్క అన్నీ అయితే చేసేస్తుంది అనమాట. తను చూసేకి ఎంత అందంగా ఉందో తను చేసే పనులు కూడా అంతే అందంగా ఉంటాయి. వంశీ అన్న కూడా చురుగ్గా యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళిద్దరు జోడి చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని అందరూ ఆశీర్వదించండి. ఇంకా ఇక్కడ మా అత్త లిఖితాకి వడి నింపుతుంది. ఇంకా చూసేయండి. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి 2 కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా, సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక, విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాడు రాక, కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా.
నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమే బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఇంకా ఇక్కడ వడి నింపడం అయితే అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరికి తాంబూలాలు అయితే ఇస్తున్నారు. అవును, ఇంతకీ సారా ఎందుకు పెట్టి పంపిస్తారో తెలుసా? చెప్తాను వినండి. అమ్మాయికి పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోయినా పుట్టింటితో ఆమె బంధం తెగిపోదు. మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాము అని చెప్పడానికి, తమ ప్రేమను చూపించడానికి తల్లిదండ్రులు లేదా అన్నతమ్ముడు ఇచ్చే ఒక గొప్ప కానుక అన్నమాట ఈ చీర సాంగ్యం అనేది. ఇంకా చెప్పాలంటే పెళ్ళైన మొదటి ఏడాది వచ్చే ప్రతి పండుగ, సంక్రాంతి, దీపావళి లేదా శ్రావణ మాసం, ఇలా శ్రావణ మాసంకి అలా మనకి నోములకు మనం పుట్టింటి నుంచి చీర అలాగే అల్లుడికి బట్టలు పంపడం ఒక ఆచారం అన్నమాట. పుట్టింటి వాళ్ళు అలా అల్లుడికి కూతురికి బట్టలు పంపడం అనేది కూడా ఒక ఆచారము. ఆ కొత్త బట్టలు మనము మొదటిగా పూజలో లేదా వ్రతాలలో పుట్టింటి వారు ఇచ్చిన బట్టలు కట్టుకొని పూజ చేయాలనేది ఒక సెంటిమెంట్ అన్నమాట. నాకు తెలిసింది చెప్పాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఇంకా వడిబియ్యం పోసుకొని మా లిఖిత వాళ్ళ అత్తగారి ఊరికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా చిన్నోడైతే అలసిపోయాడు, పడుకున్నాడు సైలెంట్గా. నార్మల్గా చెప్పాలంటే ఇది వాళ్ళ సొంత ఊరు అన్నమాట. లిఖిత వాళ్ళ మామ వాళ్ళ సొంత ఊరు. చాలామందికి సొంత ఊర్లోనే మనకు రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు ఇక్కడే మ్యారేజ్ చేశారనమాట. వాళ్ళు ఉండేది మాత్రం బెంగళూరులో ఉంటారు. ఇక్కడ వంశీ అన్న వాళ్ళ అత్త వాళ్ళ ఊరు. ఇక్కడ మేము తెచ్చిన అత్రాసలు, ఇంకా కజ్జికాయలు, ఇంకా ఏమున్నాయంటే తాంబూలము అన్నీ ఒక కవర్లో ప్యాక్ చేస్తున్నాము. ఇలా ప్యాక్ చేసుకుంటే మనము అందరికీ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట, కన్ఫ్యూజ్ లేకోకుండా. అందరం కలిసి రౌండ్గా కూర్చొని త్వరగా అన్నీ ప్యాక్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇవ్వాలంట. కొన్ని ఊర్లలో అలా ఉండదు. ఇక్కడ మా దేవుని కడపలో అయితే అందరూ మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. కానీ చాలామంది పల్లెటూర్లలో ఇంటింటికి వెళ్ళి మనము తాంబూలం అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అయితే టైం వచ్చేసి 7:30 అలా అయింది. ఇంకా అందరికీ ఇంటి దగ్గరికి వెళ్ళి పంచుతున్నాము. ఇక్కడ కొన్ని చోట్ల లైట్స్ లేవు, అందుకే ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ వంశీ అన్న వాళ్ళ అత్త, అటు సైడ్ ఉన్న వాళ్ళది వంశీ అన్న వాళ్ళ అమ్మ, అంటే లిఖిత వాళ్ళ అత్త. ఇంకా నేనైతే సగం ఇల్లుల వరకే నేను కవర్ చేశానన్నమాట. ఇంకా బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళే అందరి ఇళ్ళకు వెళ్ళి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసి వచ్చేసారు. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టమే, కానీ తప్పదు. మనకి పల్లెలో అందరింటికి వెళ్ళి ఇవ్వాలనేది ఒక ఆచారం కాబట్టి తప్పదు, వెళ్ళి ఇవ్వాల్సిందే. ఇంకా తాంబూలాలు ఇవ్వడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ భోజనాలు ఏమేమి పెట్టారనేది వీడియో తీసాను అనుకున్నా, కానీ వీడియో డిన్నర్లోకి ఏం పెట్టారంటే చికెన్, మటన్, ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్ కర్రీ పెట్టారు. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఇంకా ఇక్కడ లిఖిత మాకి సెండ్ ఆఫ్ ఇస్తుంది. కొంతమంది ఆటోలో వచ్చాము, ఇంకా కొంతమంది కార్లో. మేమైతే నేను మల్లీశ్వరి కార్లో వెనకాల అయితే కూర్చున్నాము. హన్విత పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది లేకుండా ఉంటుందని
బ్యాక్ సైడ్ కూర్చున్నాము. మేము చెన్నూరుకి వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా ఆ టైంలో దేవుని గడపకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా నైట్కి అక్కడే ఉండిపోయాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకో అత్త, కొడుకు, కోడలు అలాగే మనవరాలు. ఇదిగో ఈ అత్త వాళ్ళ ఇంటికే వచ్చాము. ఇంకా అందరం ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.